సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాల్టి వీడియోలో అయితే మనం బెల్రైస్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో బెల్రైస్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నిఫ్టీ 50 అనాలిసిస్ కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకోవడం ట్రై చేద్దాం. సో ముందుగా ఎవరైనా ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైం కి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్లీ నిఫ్టీ 50 చార్ట్ అయితే అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నిఫ్టీ 50 చూసినట్టయితే ఇవాళ ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ అయితే ఇచ్చిందనమాట. జస్ట్ 0.05% అప్ అయితే మనకి ఇండెక్స్ లో అయితే కనిపించింది. సో కంప్లీట్లీ ఫ్లాట్ మూమెంట్. సో మీకు రీసెంట్ గా కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ లైన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా 24,500 లెవెల్ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత చూసినట్టయితే మీకు అక్కడి నుంచి స్లైట్ గా ప్రాఫిట్ బుకింగ్ ఇస్తూ 24,364 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే, సో నిఫ్టీకి యాజ్ ఇట్ ఈస్ 24,500 అనేది ఒక చాలా ఇంపార్టెంట్ లెవెల్. దాని తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది విచ్ ఇస్ 24,100 లెవెల్. సో అది రెస్పెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్లోబల్ మార్కెట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్షన్స్ అయితే రన్ అవుతున్నాయి. సో బట్ డిస్పైట్ దాట్ మార్కెట్ అయితే స్టేబుల్ గానే ఉంది. సో లెట్స్ సి ఎలా మార్కెట్ పర్ఫామ్ చేస్తుందని. బట్ దాంతో పాటు మన బెల్ రైజ్ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒక్కసారి దీని గురించి కూడా మనం క్లియర్ గా అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో బెల్ రైజ్ నేను రెగ్యులర్ గా అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది. లెవెల్స్ అయితే టైం టు టైం అప్డేట్ చేశాను. సో ఎవరైతే వీడియోస్ కంటిన్యూగా వాచ్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్ గా తెలుసు 220 టార్గెట్ ఇచ్చాను. ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్స్ లో మనకు మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చింది. అండ్ కొంచెం లోలో అయితే అయింది, బట్ స్టిల్ ఆ లెవెల్ పైనే క్లోజ్ అవడం జరిగింది, 220 లెవెల్స్ పైన. సో నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే 235 మార్క్స్ చేశాను. దాని తర్వాత 250 ప్లస్ అరౌండ్ 257 దగ్గర అయితే నేను టార్గెట్స్ మార్చడం జరిగింది. ఇన్ కేస్ రేపు ఆ 220 పైనే ఓపెన్ అవుతే మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ టార్గెట్స్ లైక్ 235 ఆ లెవెల్స్ అయితే అప్రోచ్ అయ్యే హై ప్రాబబిలిటీ అయితే నాకు బెల్ రైస్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది. సో ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ స్టాక్. అండ్ టెక్నికల్ గా కూడా ఒక మంచి కన్సాలిడేషన్ ఫేస్ తర్వాత ఒక న్యూ ర్యాలీ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దీని అయితే ఖచ్చితంగా మీరు ట్రాక్ లో పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఆబ్వియస్ గా 215 లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ యా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ గ్రోత్ చూసుకుంటే మనకి అప్ సైడ్ లోనే కనిపిస్తుంది. సో కీప్ దిస్ ఇన్ ది రడార్. అండ్ ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు ఫర్ 250 యాజ్ ద మిడ్ టర్మ్ టార్గెట్స్. సో ఇదన్నమాట బెల్ రైజ్ ఇండస్ట్రీస్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.